అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి మన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. అందులో అన్ని జిల్లాలు ట్రెజరీలకు సంబంధించిన ఉద్యోగులు ఉన్నారు, పెన్షనర్స్ ఉన్నారు. వారి ద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉండొచ్చు. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్తాం. మనకి 31వ తేదీ రాత్రి నుంచి బిల్లుల్లో కదలిక అనేది వచ్చింది. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి రాత్రి దాదాపుగా బిల్లులన్నీ కూడా మనకి యూక్యూబర్కి వెళ్ళడం జరిగింది. అయితే వాటిలో ఉదయం నుంచి చాలా నెంబర్స్కి, చాలా ఈ బిల్ నెంబర్స్కి ఈ ఈక్యూబర్ నుంచి ఈ బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ అవుతున్నాయి. అయితే బ్యాచ్ నెంబర్స్ ఇంకా పూర్తి స్థాయిలో కొందరికి అలాట్ కాలేదు, కొందరికి అలాట్ అయి ఉన్నాయి. అలాగే కొందరికి ఇంకా జీరోగానే చూపిస్తుంది. ఈ విధంగా మనకి దాదాపుగా అన్ని బిల్లుల్లో కదలిక వచ్చింది. దాదాపు బిల్లులన్నీ కూడా బ్యాచ్ నెంబర్స్ కూడా జీరోతో ఎక్కువ బిల్లులు ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని ఈక్యూబర్లు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ జీతాలు పెన్షన్లు జమ కావడం కూడా కొద్దిసేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్ వారికి గుంటూరు డిస్టిక్లో జమ అయినట్లుగా మనకి ఆ వాట్సాప్ గ్రూప్లో తెలియజేశారు. కాబట్టి ఈ జమ కావడం అనేది ప్రారంభమైంది. వాటి మొత్తం మీద ఒక 11 గంటల సమయం నుంచి అందరికీ ఉద్యోగులకి జీతాలు జమ అయ్యే అవకాశం ఉంది. అలాగే పెన్షన్స్ కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి జమ అయ్యే అవకాశం, ఎందుకంటే పెన్షన్ బిల్లు ఎక్కువగా ఈక్యూబర్లో ఉన్నాయి. అయితే జీతాల బిల్లులు మాత్రం ఈ బ్యాచ్ నెంబర్స్ జీరోగా అలాట్ అయింది. కాబట్టి మొదటగా 11 గంటల సమయం నుంచి ఈ ఉద్యోగులకి జీతాలు జమ అయ్యి, అలాగే మధ్యాహ్నం తర్వాత పెన్షనర్స్కి పెన్షన్ జమ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అక్కడక్కడ కొన్ని బిల్లులు మాత్రమే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు ఉన్నాయి. వారికి మాత్రం ఈరోజు సాయంత్రం ఏమైనా కదలిక వచ్చినట్లే రాత్రికి లేదా రేపు ఉదయం జమ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఉద్యోగులకి కనీసం తక్కువగా ఒక 80 నుంచి 90% వరకు జీతాలు పెన్షన్లు జమ అవుతాయి.